కోర్టుకు పోకుండా కేసు వేయకుండా ఏమన్నా రెమెడీ ఉంటే చెప్పండి సార్ అని. నేనే ఇట్లా మ్యాజిక్ చేసి వాడిని పిలిపించి పైసలు ఇవ్వాలమ్మా, అంతకంటే రెమెడీ ఏం లేదు. నువ్వు కోర్టుకు పోకుండా కేసు వేయకుండా అంటే ఒత్తి నోటీస్ పంపిస్తారు అంటే, నోటీస్ పంపిస్తే భయపడిస్తాడు. వాడు భయపడిచ్చేటోడు అయితే నీకు ముందే భయపడిచ్చేటోడు. నాకు మంచి ఫ్యామిలీ అమ్మాయి. ఇంకా వేరే చెప్పిన అది చేసింది ఇది చేసింది ఏదో కేసు పెట్టాలంటే పెట్టొచ్చమ్మా అని అంటే, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు సార్, నేను కోర్టు పోను, 50% కోర్టు పోను. నాకు డబ్బు వచ్చే అవకాశం ఉందా? ఏ డబ్బు వచ్చే అవకాశమే లేదు. ఒకసారి ఇచ్చినమా తిరుపతిలో ఉండి లేచినాం అనుకోవాలి, దండం పెట్టుకోవాలి దుర్గు తిరిగి, అంతే. ఎందుకు చిన్న చిన్న అమౌంట్లకు మనకు పెద్ద ఇబ్బంది కాదు, పెద్ద లక్షలు అన్నప్పుడు టూ బి కాషన్. ఏమని ఉండని, ఎంత ఫ్రెండ్ అని ఉండని. జనరల్ గా ఏమనుకుంటారు అంటే నమ్మవాని అంటారు. మోసానికి పునాది నమ్మకమే, మోసానికి పునాది నమ్మకమే. నమ్మినోడు ఉన్నంత సేపు మోసం చేసేటోడు ఉంటాడు, అదే నమ్మనోడిని ఎవడు మోసం చేయలేడు. మీటింగ్ లో అదే చెప్తాను, నువ్వు నమ్మినావు కాబట్టి అయింది, నమ్మకం లేకపోతే మోసమే లేదు. మోసానికి పునాది నమ్మకం. నమ్మకం అనేది అంతే కదా, దానికి ఇక మీనింగ్ లేదు, మనం చెప్పలేము కూడా.